స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి ఫియర్ ఉన్నా కూడా నేను చాలా కేసు తీసేసానండి. వితౌట్ మెడిసిన్స్ క్యూర్ చేశానండి. ఎపిలెప్సీ కేసెస్ క్యూర్ చేశానండి. అడిక్షన్స్, సిగరెట్ ఆర్ ఆల్కహాల్, ఎనీ కైండ్ ఆఫ్ అడిక్షన్. ఈవెన్ 1.5 year బ్యాక్ నేను ఎక్స్పెరిమెంట్ మీద క్యాన్సర్ టేకప్ చేశా. క్యాన్సర్ కూడా క్యూర్ అయింది. ఆమె ట్రైనర్ ప్లస్ మైండ్ ప్రోగ్రామర్ అండి, పాస్ థెరపిస్ట్ అండి, స్పిరిచువల్ సైంటిస్ట్, ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సైంటిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్ అండి నేను ఇప్పుడు. ఐఎమ్ మ్యారీడ్, 1 son, MBA ఫైనల్ ఇయర్ ఉన్నాడు, 1 daughter, మెడిసిన్ సెకండ్ ఇయర్లో ఉంది, 1 wife. Can you tell me, what is the difference between the mind? ఎవరైనా చెప్పగలరా? సారీ, బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్. కొంచెం జస్ట్ ఫోకసింగ్ ఎవరు కొంచెం సైడ్ చేస్తే నాకు కొంచెం డాజిలింగ్ అవుతుంది, కనబడట్లేదు నాకు. కొంచెం సైడ్. ఐ కుడెంట్ సీ యూ క్లియర్లీ, జస్ట్ డాజిలింగ్ అవుట్. మైండ్లో మన సిస్టంతో మనం కంపేర్ చేయగలిగితే మనకి ఎలా అయితే సిస్టంలో డ్రైవ్స్ ఉంటాయో అలాగే మన హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, ద యాక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ కాల్డ్ మైండ్, దట్ ఈస్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్. ఆ సిస్టంలో 4 drives ఉన్నాయండి. 1 ఈజ్ కాన్షియస్ మైండ్. ఇది మనం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మాత్రమే పనిచేస్తుంది. ఇట్స్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 5%. సెకండ్ డ్రైవ్ ఈజ్ సబ్కాన్షియస్ మైండ్. దీని కెపాసిటీ 95%. ఇఫ్ యు ఆర్ ట్రైన్ టు యూజ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్, వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద వరల్డ్, వీ కెన్ గెట్ ఎనీథింగ్. అలావుద్దీన్ జినీ కదా మనందరికీ తెలుసు. అయితే అటువంటి జినీ ఏమీ లేదు. హీ వాజ్ ద మాస్టర్ ఆఫ్ యూజింగ్ హిస్ సబ్కాన్షియస్ మైండ్. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఇట్. నా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తుంటారు. రీసెంట్గా లాస్ట్ 1 month బ్యాక్ ఒక బిజినెస్ మ్యాన్ వచ్చారు. అసలు నా బిజినెస్ కంప్లీట్ లాస్లో నడుస్తుంది సార్, డూ మై మైండ్ ప్రోగ్రామింగ్. ఐ వర్క్ టుడే మార్నింగ్, యాక్చువల్లీ హీ హ్యాస్ టు కమ్ టు మీ. హీ వాజ్ సమ్వేర్. ఐ స్పోక్ టు హిమ్, హౌ ఈజ్ యువర్ బిజినెస్? ఎక్సలెంట్ సార్, రిజల్ట్స్ ఆర్ వెరీ ఫైన్. ఎందుకు చెప్తున్నానంటే సబ్ కాన్షియస్ మైండ్లో మనకి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. ఇది 95%. దీంట్లో మనకి ఇక్కడ ఒక బిలీఫ్ సిస్టమ్ స్టోర్ అయి ఉంటుందండి. ఈ బిలీఫ్ ఉన్న సంగతి మనకి చాలామందికి తెలియదు. ఈ బిలీఫ్లో మనం ఏమైతే ఇది చేస్తామో, ఈ బిలీఫ్ సిస్టమ్లో మన లైఫ్ కంప్లీట్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ బిలీఫ్ సిస్టాన్ని బ్రేక్ చేయగలగాలి. కొన్ని డిసీజ్ హెరిడిటరీగా వస్తుంటాయి, అవి DNA అని చెప్తుంటారు చాలామంది. ఆ DNA కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఈ DNAని బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ డిసీజెస్ రావు. నేను ఈ 2 బ్రేక్ చేసే టెక్నాలజీ డెవలప్ చేశానండి. అందువల్ల డిసీజ్ అన్ని క్యూర్ అవుతుంది. మూడోది అన్కాన్షియస్ మైండ్. ఈ అన్కాన్షియస్ మైండ్ అనేది చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఎటువంటి భయం ఉండదు, వాళ్ళకి ఏమి హ్యాపీగా ఉంటారు, లివింగ్ హ్యాపీలీ. అయితే వాళ్ళ మైండ్ని మనమే పాడు చేస్తుంటాం. వాళ్ళు చీకట్లో బయటికి వెళ్ళినప్పుడు నువ్వు అటు వెళ్ళొద్దు, పిచ్చివాడు వస్తాడు, దొంగడు వస్తాడు. అయితే ఇక్కడ ఇదంతా స్టోర్ అయిపోతుంటుంది, గార్బేజ్. ఈ స్టోర్ అయిన గార్బేజ్ సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్ సిస్టమ్ ఎంటర్ అవుతుంది. దానివల్లనే మనం సక్సెస్ ఎస్. అయితే ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చే ఆర్గన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకోటి సూపర్ కాన్షియస్ మైండ్ అండి. ఇది ఈ సూపర్ కాన్షియస్ మైండ్లో ఎవరు హాఫ్ ఫుల్ ఆర్ హాఫ్ ఎంప్టీ? హాఫ్ ఫుల్, రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. హాఫ్ ఎంప్టీ, రైజ్ యువర్ హ్యాండ్స్. హాఫ్ ఎంప్టీ, వెరీ గుడ్. బోత్ ఆర్ రాంగ్. బాటిల్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్, హాఫ్ ఫిల్డ్ విత్ ఎయిర్. డూ యూ అగ్రీ? ఇట్ ఈస్ ఇన్విజిబుల్. ఎయిర్ ఉందా లేదా?
కానీ మనకు కనబట్ల. ఇలాగే మనకు తెలియనివి కనబడి చాలా ఉన్నాయండి ఈ యూనివర్స్లో. ఈ ఇన్విజిబుల్ ఎనర్జీలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి he says E equal to mc square. మీకు తెలుసా? what is E? ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అలాగే వైబ్రేషన్స్ కూడా ఉన్నాయండి. ఎనర్జీ ఇస్ 2 types, నెగటివ్ అండ్ పాజిటివ్. వీ కెనాట్ క్రియేట్ ఆర్ వీ కెనాట్ డిస్ట్రాయ్ ద ఎనర్జీ. ద సెకండ్ థింగ్ ఈజ్ వైబ్రేషన్స్. థర్డ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైన్స్. డూ యూ అగ్రీ ఆర్ డోంట్ అగ్రీ? యా. సో ఫ్రీక్వెన్సీని మనం తెలుసుకోగలిగితే, మన కథల్లో పిక్చర్స్ చూసాం, మునులు ఋషులు వాళ్ళు ఫ్రీక్వెన్సీ ద్వారా దే మూవ్ థింగ్స్. మనం నవ్వుకుంటున్నాం. ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ ప్రాక్టీస్, ఇఫ్ యూ లర్న్, యూ క్యాన్ మూవ్ ద ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ టచింగ్. బికాస్ ఒక ఫ్రీక్వెన్సీ ఒక ఇది ఉంది. స్టిల్ ఇవాళకి ఒక లేడీ ఉంది, తను ఫారినర్, తను పాటలు పాడితే గ్లాసెస్ బ్రేక్ అయిపోతాయి. ఎనీబడి సీన్ ఇన్ మూవీస్ ఆర్ ఇట్స్ అ రియల్ ఫ్యాక్ట్. అలా ఫ్రీక్వెన్సీని, ఎనర్జీ 2 types, నెగటివ్ పాజిటివ్, వైబ్రేషన్ అండ్ పాజిటివ్. ఇది మీరు ప్రాక్టీస్ చేయగలిగితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఇవాళ నేను చెప్తున్న మైండ్ ప్రోగ్రామింగ్ ఇది నా కొత్తది కాదు. ఈ నా 1.5 year నా రీసెర్చ్లో నాకు దొరికింది, ఏదో చిన్న బిట్టు దొరికింది. ఆ బిట్టు నేను యూజ్ చేస్తుంటే నాకు అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ నాలెడ్జ్ మనం గెయిన్ చేయగలిగితే వీ కెన్ డూ మిరాకిల్స్. ఒక మనిషి, అతనికి బాగా, మనందరికి స్ట్రెస్ ఉంటుందని అతనికి కూడా బాగా స్ట్రెస్ ఉంది. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడల్లా అతను బయట నుంచి వచ్చి తన 11 years సన్ మీద ఆ కోపం, స్ట్రెస్ అవన్నీ తీస్తున్నాడు. అతని మీద కొడుతున్నాడు, తిడుతున్నాడు, అరుస్తున్నాడు. కానీ బట్ ఆ పిల్లవాడు ఆల్వేస్ ఈ స్మైలింగ్. ఒకరోజు ఫాదర్కి డౌట్ వచ్చింది, నేను చాలాసార్లు నా టెన్షన్, స్ట్రెస్ మొత్తం వీడి మీద రిలీజ్ చేశాను, ఈవెన్ దో హీ స్మైలింగ్, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఈ స్మైలింగ్ అని చెప్పేసి పిల్లాన్ని పిలిచి, నాన్న నాకు తెలుసో వీళ్ళు చాలాసార్లు నీ మీద స్ట్రెస్ రిలీజ్ అయింది, బట్ యు ఆర్ స్మైలింగ్, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ద స్మైలింగ్ అని చెప్పాడు. ఏమీ లేదు నాన్న అన్నాడు. లేదు, సంథింగ్ ఇస్ దేర్, టీచ్ మీ ద టెక్నిక్ అన్నాడు. ఇన్సిస్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్పాడు, ఏమీ లేదు నాన్న, నువ్వు నన్ను ఎప్పుడు కొట్టినా తిట్టినా కూడా టాయిలెట్ క్లీన్ చేస్తా. వాట్? టాయిలెట్ క్లీన్ చేసి నీ స్ట్రెస్ అంతా పోతుందా? ఎస్. హౌ? నువ్వు నన్ను ఎప్పుడు కొట్టినా తిట్టినా కూడా నేను టాయిలెట్ క్లీన్ చేస్తా, అది కూడా నీ టూత్ బ్రష్తో. సో ఇవాళ చాలామంది, ఆల్మోస్ట్ అందరి లైఫ్లో స్ట్రెస్ ఉంటుందండి. ఆ స్ట్రెస్ని మనం హౌ టు మేనేజ్. మన చాలామంది మెడిటేషన్ అవి చెప్తున్నారు, రైట్, గుడ్. అయితే ఈ స్ట్రెస్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, బట్ వీ కెన్ మేనేజ్ ద స్ట్రెస్. నేను మీ అందరికీ ఒక స్మాల్ మైండ్ ప్రోగ్రామింగ్ చేద్దాం అనుకున్నాను. ఇఫ్ యు ఆర్ రెడీ, రైట్. ఒక స్మాల్ మైండ్ ప్రోగ్రామింగ్ చేస్తాను. మీరందరూ ఒక హ్యాండ్ అవుట్స్ కూడా ఇస్తాను. ఇవి మీరు 90 days వితౌట్ బ్రేక్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు 90 days అంటే 120 daysలో మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని రీప్లేస్ అవుతాయి. ఎనీ డాక్టర్ ఈజ్ హియర్? డాక్టర్? ఎనీ డాక్టర్? ఎస్ డాక్టర్? పైన ఉన్నారు ఫ్యూచర్ డాక్టర్స్. ఓకే, ఆస్పైరింగ్ డాక్టర్, నో ప్రాబ్లం. ఎందుకంటే మన బాడీలో ఉన్న అన్ని సెల్స్ 120 daysలో రీప్లేస్ అవుతుంటాయి. మనకి సెల్యులార్ మెమరీ ఉందండి. సెల్యులార్ మెమరీ అంటే మన బాడీ సెల్ ఎంత ఉంటుందంటే, ఒక వెంట్రుకని ఒక చిన్న పీస్ తీసుకొని ఇఫ్ యూ మేక్ 1 lakh parts వెర్టికలీ, నిలువుగా చేయగలిగితే 1 lakh పార్ట్ కన్నా చిన్నగా ఉంటుంది మన బాడీ సెల్. ఆ బాడీ సెల్లో 7 generations ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. అందుకే బహుశా మీరు వినుంటారు, పెళ్లికి వెళ్ళాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని. విన్నారా? దిస్ ఇస్ ద సైంటిఫిక్ రీజన్. నానో టెక్నాలజీ అంత అందులో స్టోర్ అయి ఉంటుంది.
ఆ ప్లేస్లో మీరు చిన్నప్పటి నుంచి కూడా ఏమవుతుంది ఇక్కడ, ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పి మనం ఎప్పుడైతే స్టోర్ చేస్తున్నామో అన్కాన్షియస్ మైండ్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మన బిలీఫ్ సిస్టంలో స్టోర్ చేసుకుపోయిన నెగటివ్ ఎనర్జీ దాన్ని రిలీజ్ చేయించాలి. మనం చాలాసార్లు కాన్షియస్గా ట్రై చేస్తుంటాం, తీయాలి కానీ అది పోదు. బికాజ్ వన్స్ వీ నో ద బ్రేక్ ద సిస్టమ్, మన రియాలిటీ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఆ కేవలం దాని వల్ల మాత్రమే మనం సఫర్ అవుతున్నామండి. బిలీఫ్ సిస్టాన్ని బ్రేక్ చేయాలి. ఒక చిన్న ఇది చేయమంటారా? రైట్, ఒకసారి అందరూ తప్పట్లు కొట్టండి. రైట్, ఒకసారి నవ్వు, అందరూ గట్టిగా నవ్వండి. గుడ్ గుడ్. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మన అరిచేతుల్లో అరికాళ్ళల్లో ఎనర్జీ పాయింట్స్ ఉన్నవి, మెరిడియన్స్, దే కాల్ మెరిడియన్స్. ఎప్పుడైతే మనం తప్పట్లు కొడుతున్నామో ఎండార్ఫిన్, ఎనికెఫ్లిన్ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. అందుకే మనం తప్పట్లు కొట్టడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. ఎప్పుడైతే మనం నవ్వామో, నవ్వుతున్నప్పుడు కూడా మన బాడీ నుంచి ఎండార్ఫిన్, ఎనికెఫ్లిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదర్వైజ్ మనం సీరియస్గా ఉన్నప్పుడు సెరిటోనియం అనే, మొన్న యనమూరి గారు కూడా చెప్పినట్టుంది, అది రిలీజ్ అయ్యి మన స్ట్రెస్కి గురవుతుంటాం. టుడే ఆన్వర్డ్స్, నౌ ఇట్ సెల్ఫ్ ఆన్వర్డ్స్, ప్రాక్టీస్ స్మైలింగ్. మేబీ ఇట్ ఈస్ ఫేక్, ఫేక్ కావచ్చు, మీరు నవ్వే ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు చూసి ఈయన నవ్వారు, ఆపోజిట్ పర్సన్ విల్ రెస్పాండ్, అవునా కదా? అప్పుడు రియల్ మీరు నవ్వగలుగుతారు. ఫేక్ చేయండి, నవ్వండి. మనం ఇవాళ నవ్వు మర్చిపోయాం, అందుకే డిసీజెస్ వస్తున్నాయి. నేను చాలామంది డాక్టర్స్తో డిస్కస్ చేశాను ఈ టాపిక్, దీని గురించి. ఈవెన్ నిమ్స్ అన్ని చోట్ల పెద్ద పెద్ద డాక్టర్స్ నౌ టుడే దే ఆర్ కన్సల్టింగ్ మీ. వాళ్ళు ఏం చెప్తున్నారు, సార్ మీరు ప్రోగ్రామింగ్ చేయండి, విల్ గివ్ ద మెడిసిన్. వన్ థింగ్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ సారీ టు సే, నో మెడిసిన్ క్యూర్స్ ఎనీ డిసీజ్. నో మెడిసిన్ క్యూర్స్ ఎనీ డిసీజ్. కానీ మన బాడీలో 108 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ని మెడిసిన్ మాత్రం బ్యాలెన్స్ చేయగలుగుతుంది. మెడిసిన్ అవసరం మన బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడం కోసమే. ఎనిబడి డయాబెటిక్, హార్ట్ పేషెంట్ హియర్? మీ ప్రాబ్లం ఏంటండి? చేతులకి డయాబెటిక్ మేనేజ్ చేయగలగాలి. త్రూ మై ప్రోగ్రామ్ వెరీ ఈజీలీ యూ కెన్ డూ ఇట్. రైట్? ఆర్ యూ రెడీ? రైట్. మీరు మీ చేతుల్లో బుక్స్ అవన్నీ పక్కన పెట్టేసేసి, అవసరం కూడా లేదు. మీరు ఎప్పుడైనా గాలి తీసుకోవడం మర్చిపోయారా? బ్రీతింగ్, డిడ్ యూ ఫర్గెట్ ఎనీ డే? సో ఇప్పుడు మీరు నేను చెప్పబోయేది వినాల్సిన అవసరం లేదు, స్టోర్ చేసుకునే అవసరం లేదు. ఆటోమేటిక్ స్టోర్స్ దేర్. హాయిగా నిద్ర వస్తే ఎంజాయ్ ద స్లీప్. ఆర్ యూ రెడీ? సెల్ ఫోన్స్ ఉంటే దయచేసి మీ సెల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ ఆర్ సైలెంట్ మోడ్, నాట్ ఈవెన్ వైబ్రేషన్ మోడ్. ఇట్ డిస్ట్రాక్ట్స్ అదర్స్ అటెన్షన్ ఆల్సో. రెడీ? ఓకే. ఒకసారి గుండెల నిండా గాలి పీల్చుకుని నెమ్మదిగా వదలి మీరు పూర్తిగా హాయిగా ఉంటారు. మొత్తంగా హాయిగా ఉంటారు. ప్రశాంతంగా హాయిగా ఉంటారు. మీ తలలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు. మొత్తంగా హాయిగా ఉన్నారు. సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. ఇప్పుడు నేను 5 నుంచి 1 వెనుకకు లెక్క పెట్టబోతున్నాను. నేను లెక్క పెట్టే ప్రతి సంఖ్య మిమ్ములను 100 రెట్ల దీర్ఘమైన సంపూర్ణంగా హాయిగా ఉన్నారు. హాయిగా ఉన్నారు. ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. మీ ఉదర భాగంగా ఉన్నారు. మొత్తంగా హాయిగా ఉన్నారు. సంపూర్ణంగా హాయిగా ఉన్నాను. ఇప్పుడు నేను 5 నుంచి 1 వరకు వెనుక లెక్క పెట్టబోతున్నాను. నేను లెక్క పెట్టే ప్రతి సంఖ్య మిమ్మలను ఇంతకంటే ఎక్కువగా 500 రెట్ల దీర్ఘమైన, సుదీర్ఘమైన, గాఢమైన నిద్రలోకి తీసుకుని వెళ్తుంది. 5. ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా దీర్ఘమైన నిద్రలోకి వెళ్తున్నారు. మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువగా 100 రెట్ల దీర్ఘమైన, గాఢమైన, సుఖమైన నిద్రలోకి తీసుకుని వెళ్తుంది. మీరు
కేవలం నా మాటలు మాత్రమే వింటున్నారు, మీకు నా మాటలపై మాత్రమే ఆసక్తి ఉంది. రెండు, ఒకటి, మీరు చాలా ప్రశాంతంగా సుఖమైన నిద్రలోకి వెళ్తున్నారు. మీ తొడ భాగంలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు, మొత్తంగా హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. మీ కాళ్ళలోని అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు, మొత్తంగా హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. మీ శరీరంలోని అణులో ఉన్న ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. ఇప్పుడు నేను 5 నుంచి 1 వెనుకకు లెక్క పెట్టబోతున్నాను. నేను ఎక్కువగా 100 రెట్ల దీర్ఘమైన సుదీర్ఘమైన గాఢమైన నిద్రలో తీసుకుని వెళ్తుంది. 5, ప్రశాంతమైన సుఖమైన నిద్రలోకి వెళ్తున్నారు. ప్రశాంతమైన మీరు నా మాటలపై మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. 2, ఇంకా ప్రశాంతమైన దీర్ఘమైన నిద్రలోకి వెళుతున్నారు. 1, ఇంకా ప్రశాంతమైన నిద్రలోకి వెళుతున్నారు. మీ శరీరంలోని అణువులో అసౌకర్యం పూర్తిగా తగ్గిపోయింది. మీరు పూర్తిగా హాయిగా ఉన్నారు, మొత్తంగా హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. మీ ద్వారా పనిచేయుచున్న సృజనాత్మక విజ్ఞానము అన్ని మీ పథకాలను ధ్యేయాలను సాధించుటకు తోడ్పడుతుంది. అన్ని మీ పథకాలను ధ్యేయాలను సాధించుటకు తోడ్పడుతుంది. మీరు ప్రారంభించిన ప్రతి పని మీకు విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ప్రారంభించిన ప్రతి పని మీకు విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది. బ్రహ్మాండమైన సేవ చేయడమే మీ జీవిత లక్ష్యం అయినందువలన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీరు చేసే ప్రతి పని సంపూర్ణ దైవత్వ క్రమ పద్ధతిలో పూర్తి సత్ఫలితాలను ఇస్తుంది. మీ ద్వారా పనిచేయుతున్న సృజనాత్మక విజ్ఞానం అన్ని మీ పథకాలను బ్రహ్మాండమైన సేవ చేయడమే మీ జీవిత లక్ష్యం అయినందువలన మిమ్మల్ని కలిసిన ప్రతి వ్యక్తికి మీ ద్వారా పొందిన ప్రతిదీ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. రోజు రోజుకి మీలో అన్ని విధాలుగా విశ్వాసం పెరుగుతోంది. పరమాత్ముడు మీకు ప్రసాదించిన శక్తి ద్వారా మీకు కావలసిన ప్రతిదీ సాధిస్తారు. పరమాత్ముడు మీకు ప్రసాదించిన శక్తి ద్వారా మీకు కావలసిన ప్రతిదీ సాధిస్తారు. పరమాత్ముడు మీకు ప్రసాదించిన శక్తి ద్వారా మీకు కావలసిన ప్రతిదీ సాధిస్తారు. రోజు రోజుకి మీకు అన్ని విధాలుగా ఆరోగ్యం చేకూరుతుంది. రోజు రోజుకి అన్ని విధాలుగా మీకు ఆరోగ్యం చేకూరుతుంది. రోజు రోజుకి మీకు అన్ని విధాలుగా ఆరోగ్యం చేకూరుతుంది. మీరు చాలా మంచి వ్యక్తి. ఈ రోజంతా మీకు మంచే జరుగుతుంది. మీరు చాలా మంచి వ్యక్తి. ఈ రోజంతా మీకు మంచే జరుగుతుంది. ఎటువంటి షరతులు లేకుండా మిమ్మల్ని మీరు ఇష్టపడతారు, ప్రేమించుకుంటారు, క్షమించుకుంటారు. ఎటువంటి షరతులు లేకుండా మిమ్మల్ని మీరు ఇష్టపడతారు, ప్రేమించుకుంటారు, క్షమించుకుంటారు. ఎటువంటి షరతులు లేకుండా మిమ్మల్ని మీరు ఇష్టపడతారు, ప్రేమించుకుంటారు, క్షమించుకుంటారు. ఎటువంటి క్లిష్ట సమయంలోనైనా మీరు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటారు. ఎటువంటి క్లిష్ట సమయంలోనైనా మీరు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటారు. రోజు రోజుకి మీలో అన్ని విధాలుగా ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. పరమాత్ముడు మీకు ప్రసాదించిన శక్తి ద్వారా మీకు కావలసిన ప్రతిదీ సాధిస్తారు. రోజు రోజుకి మీకు అన్ని విధాలుగా ఆరోగ్యం చేకూరుతుంది. మీరు చాలా మంచి వ్యక్తి. ఈ రోజంతా మీకు మంచే జరుగుతుంది. ఎటువంటి షరతులు లేకుండా మిమ్మల్ని మీరు ఇష్టపడతారు, ప్రేమించుకుంటారు, క్షమించుకుంటారు. ఎటువంటి క్లిష్ట సమయంలోనైనా మీరు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటారు. ఇప్పుడు నేను 1 నుంచి 3 అంకె లెక్క పెడతాను. 3 అనగానే మీరు నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు, ప్రశాంతంగా, ఆనందంగా, హాయిగా ఉంటారు. ఇప్పుడు నేను లెక్క పెడుతున్నాను. మీరు నెమ్మదిగా, ప్రశాంతంగా బయటికి వస్తున్నారు. 2, మీరు చాలా సుఖమైన నిద్ర నుంచి బయటికి వస్తారు, చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటారు. 6, మీరు చాలా ప్రశాంతంగా బయటికి వస్తున్నారు. 3, మీరు కళ్ళు తెరిచారు, సుఖంగా, హాయిగా, ప్రశాంతంగా, ఎప్పుడు అనుభవించినంత ఆనందాన్ని అనిపిస్తున్నారు. ఓపెన్ యువర్ ఐస్. ప్రయత్నం చేయండి.
సారీ, వన్ గిల్టీనెస్, గిల్ట్. G for guilt, F for fear, any kind of fear, loneliness, anger and guilt. ఈ 4 మాత్రమే వస్తుంటాయి, దీనివల్ల మాత్రమే డిసీజ్ వస్తున్నాయి. మీరు చెక్ చేయండి. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. మీరు ఇక్కడి నుంచి బయటకు వస్తే మీరు కావలసిన వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ బికమ్, సాధించవచ్చు, అన్నీ సాధించవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. అయితే దీనికి ముందు నేను ఇంకొక చిన్న విషయం చెప్పాల్సింది. న్యూ థింగ్ దిస్ ఈజ్, ఐ థింక్ మన అందరి బిహేవియర్ ఇలా ఎందుకు ఉంది, మనం ఎందుకు ఇలా సంబడి ఈజ్ రీడింగ్ సంబడి ఈజ్ దీని మీద చెప్తాను. బహుశా మీరు విని ఉండకపోవచ్చేమో. సోల్ గురించి ఎవరన్నా విన్నారా? సోల్, రైట్. We have soul inside. Mind is operating system. Body, the physical part. Soul and mind we cannot see, but we can see on the body, right? మన సోల్ ని చూడలేము, మైండ్ ని కూడా చూడలేము, కానీ బాడీని చూడవచ్చు. ఈ 3 కలిస్తేనే ఇబ్రాహిం, అదర్వైజ్ నో ఇబ్రాహిం. ఈ 3 మధ్యలో కోఆర్డినేషన్ కూడా మిస్ అవుతుండదు ఒక్కోసారి. అయితే ఈ సోల్ అనేది ఇవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫాంట్ సోల్గా వస్తారు భూమి మీదకి. ఈ ఇన్ఫాంట్ సోల్ కన్ఫ్యూజన్ అవుతుంటుంది. కొంతమంది చూడండి, వాళ్ళు చాలా పెద్ద సేల్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా రకాల సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, డిగ్రీస్ కూడా ఉండొచ్చు, కానీ ఆల్వేస్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఇన్ దేర్ బాడీ ద సోల్ లెవెల్ ఈజ్ ఇన్ఫాంట్ సోల్. ఈ ఇన్ఫాంట్ సోల్ ఇలా జరుగుతుంటుంది. నెక్స్ట్ బేబీ సోల్. ఈ సోల్ బేబీగా ఉన్నప్పుడు వీళ్ళు ఒకరిని ఫాలో అవుతుంటారు ఎంతసేపటికి. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు, దే మేబీ పెద్ద పొజిషన్ ఉండొచ్చు, కానీ వాళ్ళ వెనకాల ఒకళ్ళు ఎవరో గైడ్ చేస్తుంటారు. దట్ ఈస్ ద ఇవల్యూషన్ ఆఫ్ సోల్. మూడోది వచ్చి యంగ్ సోల్. ఎప్పుడైతే ఇవల్యూషన్లో యంగ్ సోల్ అవుతుందో, గౌతమ్ బుద్ధ హీ హాస్ టేకెన్ 646 లైఫ్స్ టు బికమ్ బుద్ధ. 646 జన్మలు ఎత్తిన తర్వాత 47వ జన్మలో బుద్ధుడిగా మారాడు. యంగ్ సోల్ ఉన్న వాళ్ళు దే ఆర్ డిక్టేటర్స్. వాళ్ళు డిక్టేట్ చేస్తుంటారు థింగ్స్ని. ఇది జస్ట్ మీరు బిహేవియర్ ప్యాటర్న్ ఒకసారి మీరు టచ్ చేసుకొని చూసుకోండి. మీరు వాళ్ళు ఎంతసేపు డిక్టేటర్ మీన్స్ చెడ్డవాళ్ళు కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. నేను విజయవాడలో నాగార్జున యూనివర్సిటీలో క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఐ హావ్ సీన్ వన్ రిటైర్డ్ ప్రొఫెసర్ డిక్టేటర్. చాలా మంచి మనిషి అతను, చాలా మంచి మనిషి. అతనికి నచ్చిన ఫుడ్ ఆయన ఫ్రెండ్స్ అందరికీ ఈయన డబ్బులతో పెడతాడు. అతనికి నచ్చిన బుక్ కొని అందరితో బలవంతంగా చదివిస్తాడు. అతనికి ఏమి నచ్చితే అది చేపిస్తుంటాడు వేరే వాళ్ళతో. చెడ్డవాళ్ళు కాకర్లేదని డిక్టేటర్స్ అంటే మంచి వాళ్ళు కూడా కావచ్చు. నెక్స్ట్ లెవెల్ ఈజ్ మెచ్యూర్డ్ సోల్. ఈ మెచ్యూర్డ్ సోల్లో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటల్లో మెచ్యూరిటీ కనబడుతుంది. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, వీడు చిన్నపిల్లడని చాలా పరిపక్వతో మాట్లాడుతున్నారు అని. బికాస్ ఇన్ హిస్ బాడీ ద సోల్ లెవెల్ ఈజ్ మెచ్యూర్డ్ లెవెల్. ఈ మెచ్యూర్డ్ లెవెల్లో వాళ్ళు వెళ్ళి అందరికీ హెల్ప్ చేసే ప్రయత్నంలో ఉంటుంటారు, కానీ చాలామంది వాళ్ళని నమ్మరు. వాళ్ళు ఎంతసేపటికి హెల్ప్ చేద్దాం, వీళ్ళకి తెలుస్తుండదు వాడు గుంటలో పడబోతున్నాడని. వీళ్ళు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు వినరు వాళ్ళ మాట. మెచ్యూర్ లెవెల్ అది ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ఓల్డ్ సోల్. ఈ ఓల్డ్ సోల్ లెవెల్లో ఉన్నవాళ్ళు జస్ట్ దే ఆర్ అబ్జర్వింగ్ ద సొసైటీ. వాళ్ళు ఎవరిని ఏమి అన్నారు, అబ్జర్వ్. ఎవరైనా వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు, అంతవరకే, కానీ వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేయరు. ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ ట్రాన్స్డెంటల్ సోల్. ఈ ట్రాన్స్డెంటల్ సోల్లోకి మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఒక పర్పస్ గురించి వస్తారు, ఆ సోల్ ఆ పని చేస్తుంది, వెళ్ళిపోతుంది. దే వోంట్ ఎక్స్పెక్ట్. ఇప్పటికి చూడండి, గాంధీ ఫ్యామిలీకి పెద్దగా డబ్బులు ఏమి లేవండి. చాలామంది ఈవెన్ వాళ్ళ సన్ గ్రాండ్ సన్ వాళ్ళు ఇప్పటికీ ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు, మా తాత మాకేం సంపాదించింది. వాళ్ళు దే వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వాళ్ళు వస్తారు, ఒక పర్పస్ చేస్తారు, వెళ్ళిపోతారు.
నెక్స్ట్ ఈజ్ ఇన్ఫినిట్ సోల్. ఈ ఇన్ఫినిట్ సోల్లో వచ్చిన వాళ్ళు బుద్ధ, జీసస్, కృష్ణ. ఈ జీసస్, బుద్ధ మనం యోగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన బాడీ చుట్టూ ఒక ఆరా డెవలప్ అవుతుందండి. ఆరా ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. అందుకే అన్ని రిలీజియన్స్, అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా ఏమంటారు, మెడిటేషన్ చేయండి అని చెప్పి. మనం వాళ్ళ మాట వినం. ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు డెవలప్ అవుతుంది. జీసస్ అండ్ బుద్ధ యొక్క వాళ్ళ బాడీ ఆరా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియస్ 10 కిలోమీటర్స్, అంత లెవెల్ వాళ్ళ ఎనర్జీస్ వెళ్ళేవి. బైబిల్లో ఒక చోట బుద్ధుడు వెళ్తూ ఒక టచ్ చేసినప్పుడు లెప్రసీ క్యూర్ అయిందని చెప్పేసి. ఇట్స్ నాట్ ఎ మిరాకిల్, ఇట్స్ ఎ సైన్స్. అది ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా హీల్ చేయొచ్చు. ఇవాళ రీకీ హీలింగ్, ఇలా రకరకాల హీలింగ్స్ అన్ని చాలా మంది వస్తున్నారు. అవన్నీ ఓన్లీ ఎనర్జీ బేస్డ్ హీలింగ్స్. ఆ ఎనర్జీ తీసుకొని ఎనర్జీ పాస్ ఆన్ చేస్తుంటారు. గ్రాండ్ మాస్టర్ చో కుక్ స్వీ ఆయన ఎనర్జీ హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ చేస్తుంటాడు. ఆయన చాలా చిన్న వయసులో చచ్చిపోయాడండి. ఆయన హీ టేక్స్ ఎనర్జీ ఫ్రమ్ ద కాస్మిక్ ఫీల్డ్ అండ్ హీ గివ్స్ టు ద పేషెంట్స్. ఎప్పుడైతే వీళ్ళు ఇవ్వడం బిగిన్ చేశారో వీళ్ళ బాడీ నుంచి ఎనర్జీ తగ్గిపోతుంటుంది. అగైన్ దే హ్యావ్ టు డ్రా ఎనర్జీ. ప్రతి రిలీజన్ వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు చెప్పేది గుడికి వెళ్ళి ప్రేయర్ చేయండి, నమాజ్ చేయండి, మన చర్చ్కి వెళ్ళండి అని చెప్పేసి. మీరు ఎనీ హోలీ ష్రైన్ యూ అబ్జర్వ్, ద షేప్ ఇస్ పిరమిడ్. ఈ పిరమిడ్ షేప్లో ఉన్న ఎనీ ఆబ్జెక్ట్ ఈ డ్రాస్ కాస్మిక్ ఎనర్జీ. గుడికి వెళ్ళినప్పుడు చూడండి, మసీద్కి, చర్చ్ ఎక్కడైనా చూడండి, మీరు వస్తే కూర్చున్నా మీలో ఒక రకమైన రిఫ్రెష్, ఒక కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అయ్యారా లేదా? అందుకే గుడికి వెళ్ళగానే వెంటనే రావద్దు, కాసేపు కూర్చోమంటారు. అక్కడ ఏమవుతుంటే ఆ కాస్మిక్ ఎనర్జీ డ్రా చేస్తుండే ఎంతసేపటికి అది మీరు కూర్చున్నప్పుడు మీ బాడీలో ఎంటర్ అవుతుంటుంది. అందుకే ద బెస్ట్ ఈజ్ మెడిటేషన్. వెన్ యూ సిట్ ఇన్ ద మెడిటేషన్ యువర్ బాడీ పోస్చర్ బికమ్స్ పిరమిడ్, ద బాడీ డ్రాస్ కాస్మిక్ ఎనర్జీ. మెడిటేషన్ నథింగ్, వెరీ సింపుల్. మీరు హాయిగా అర్లీ మార్నింగ్ లేచి ఒక 10-15 మినిట్స్ కళ్ళు మూసుకొని కూర్చోండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. అనపాన సతి, బుద్ధుడు ఇదే ఇన్వెంట్ చేశాడు. మీరు ఎప్పుడైతే మెడిటేషన్లో మీరు కూర్చున్నారో దట్ ఈస్ స్పెండింగ్ టైం విత్ యువర్ సెల్ఫ్. మనం అందరికీ టైం ఇస్తాం, మనకు మనం టైం ఇచ్చుకోం. మనకి మనం కూడా టైం ఇచ్చుకోవాలి. ద బెస్ట్ వే ఈజ్ మెడిటేషన్. కూర్చొని సింపుల్గా మీరు అబ్జర్వ్ యువర్ బ్రెత్. ఇలా చేస్తున్నప్పుడు మీ బాడీలో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచన మీరు స్టాప్ చేయొద్దు. వీ కెనాట్ కంట్రోల్ ఎనీ థాట్ బట్ వీ కెన్ రెగ్యులేట్. ఫిల్టర్ అయిపోతుంటుంది. దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్. ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంటుంది. ఒక లెవెల్ తర్వాత మీకే బ్రెయిన్ ఓపెన్ అవుతుంది, మైండ్ కనెక్ట్ టు ద డివైన్ పవర్, యూనివర్స్ కనెక్ట్ అవుతుంది, మీకే తెలుస్తుంటుంది. సో అందుకే అందరూ కూడా మెడిటేషన్ అను. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మెడిటేషన్. దట్స్ డిపెండ్స్ ఆన్ యూ. 5 minutes కూర్చోవచ్చు, 1 day కూర్చోవచ్చు, మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. అది 24 hours ఎప్పుడైనా కూర్చోవచ్చు మీరు. మెడిటేషన్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మెడిటేషన్ అనేది ప్రాబ్లం కాదు. బిల్ క్లింటన్ ఒకసారి జపాన్ విజిట్ చేస్తున్నప్పుడు ఆ వచ్చే అతన్ని రిసీవ్ చేసుకోవడం కోసం ఇంగ్లీష్లో విష్ చేస్తే బాగుంటుంది, హౌ ఆర్ యూ అని చెప్పిస్తే ఈయనకి జపాన్ ప్రైమ్ మినిస్టర్కి ఇంగ్లీష్ రాదు, ఈయనకి జపనీస్ రాదు. సో ఆ టైంలో వాళ్ళ సెక్రటరీ, సార్ మీరు ఏమి లేదు, చాలా సింపుల్గా హౌ ఆర్ యూ అని చెప్పేసి మీరు ఈ 3 words నేర్చుకోండి. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి హౌ ఆర్ యూ అనండి, హీ విల్ ప్లీజ్ మీరు ఇచ్చేయచ్చు అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి అంటాడు. అయితే బిల్ క్లింటన్ని అమెరికా ప్రెసిడెంట్ని కలుసుకుంటున్న ఎక్సైట్మెంట్లో ఆ టైంలో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు హౌ ఆర్ యూ అనే బదులు హూ ఆర్ యూ అన్నాడు. అయితే ఆ టైంలో అంతకుముందు ఆడు సెక్రటరీ ఏం చెప్పాడంటే, మీరు సెకండ్ ఇచ్చినప్పుడు ఆయన ఫైన్ అంటాడు, సార్ మీరు కూడా మీ టూ అనండి అని నేర్పించాడు. సరే అన్నాడు. ఈ రాగా నేను ఆ ఎక్సైట్మెంట్లో కలుస్తూ హూ ఆర్ యూ అనగా నేను కోపం వచ్చింది. నేను అమెరికా ప్రెసిడెంట్ని, నాకు ప్రపంచం మొత్తం తెలుసు, అటువంటిది ప్రపంచం మొత్తం నన్ను గుర్తిస్తుంది, అట్లాంటిది వీడు హూ ఆర్ యూ అంటాడని ఐఎమ్ ద హస్బెండ్ ఆఫ్ హిల్లరీ క్లింటన్ అన్నాడట. ఈ లోపల జపాన్ పిఎం కూడా మీ టూ అన్నాడట. సో ఇప్పుడు మీరు నవ్వుతున్నారు బికాస్ మీరు ఎప్పుడైతే లాఫ్ చేస్తారో మీ బాడీలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. దట్ ఇస్ ద రీజన్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో, అట్లీస్ట్ స్టార్ట్ స్మైలింగ్ ఫేక్. నవ్వుతుండండి. అలా కాకుండా నవ్వడం వల్ల ఓన్లీ 16 మజిల్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రౌనింగ్
72 మజిల్స్కి ఎక్సర్సైజ్ ఇది అవుతుంది, వర్క్ పడుతుంది, ప్రెషర్ పడుతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నవ్వడం ప్రాక్టీస్ చేయండి. గుడ్ ఫర్ హెల్త్. ఒకసారి ఒక రీసెర్చ్లో ఒక పేషెంట్ని బాడీలో అన్ని డిసీజెస్ ఉన్నవి అమెరికాలో అని రీసెర్చ్ జరిగింది. అతను తీసుకెళ్ళి ఒక రూమ్లో 30 days పెట్టి అతనికి ఏం పని లేదు, అన్ని కామిక్ మూవీస్ కామిక్ ఓన్లీ టయానికి ఫుడ్ ఇవన్నీ పెట్టడం, ఆ టైం అంతా ఆయన మిగతా టైం అంతా మూవీస్ చూడటం. ఇలా చేస్తున్నప్పుడు 30 days ముందు బాడీ చెకప్ చేస్తే అన్ని రోగాలు ఉన్నాయి. 30 days తర్వాత తీసుకొచ్చి చూస్తే ఆయన బాడీలో ఏ డిసీజ్ లేదు. స్టూడెంట్స్కి నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి. జస్ట్ రిమెంబర్ ఆల్ మై ఫ్రెండ్స్, చాలా మంది తప్పులు చేయొద్దు అంటున్నారు. నేను ఇఫ్ యూ డోంట్ డూ మిస్టేక్స్ యూ వోంట్ లర్న్ ఎనీథింగ్. ఫస్ట్ యూ డూ మిస్టేక్స్. ద సెకండ్ పాయింట్ ఈస్ లర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. థర్డ్ పాయింట్ ఈస్ డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. అప్పుడే మీరు నేర్చుకుంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ని ఆయన స్కూల్లో టీచర్ మెడపెట్టి గెంటేసినప్పుడు ఐ కెన్ టీచ్ ఏ డాంకీ నాట్ టు దిస్ ఫెలో చేసినప్పుడు మదర్ ప్రామిస్ చేసింది, ఐ విల్ మేక్ మై సన్ టు ప్రౌడ్ ఎంటైర్ వరల్డ్. తనే టీచర్గా అయి పిల్లాన్ని అతనికి చదువు చెప్పింది. అతను హీ ఇన్వెంటెడ్ బల్బ్. సో ఐ సే ఎవ్రీవన్ ఈజ్ ఎ డైమండ్ బట్ దే నీడ్ పాలిష్. ఇన్ ద గాడ్స్ క్రియేషన్ నథింగ్ ఈజ్ వేస్ట్. అండర్స్టాండ్ ఇట్. నాకు చేత కాదు, నేను కాదు, అందరూ అన్ని చేయగలరు, మీరు అన్నీ ఉన్నాయి. జస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం అంటే మనల్ని మనం పట్టించుకోవడం వదిలేసి వేరే వాళ్ళని స్టడీ చేస్తున్నాం. అందుకే ఈవెన్ వేదాస్ ఆల్సో నో థై సెల్ఫ్. నీ గురించి తెలుసుకో. మనకు ఆ టైం ఉండదు మన గురించి తెలుసుకోవడానికి. మనం చాలాసార్లు వాళ్ళని వీళ్ళని తెలుసుకుంటూ ఉంటాం. నో, ఫస్ట్ యూ నో యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద బుక్స్, ఫస్ట్ గో టు ద వేదాస్. బెస్ట్ బుక్స్ ఆర్ వేదాస్ నాలెడ్జ్. సెకండ్ ఉపనిషత్, బైబిల్, భగవద్గీత, ఖురాన్. ఇవి మీరు చదవగలిగినప్పుడు మీకు ప్రపంచంలో ఏ బుక్ చదవాల్సిన అవసరమే రాదు. టూ 95109934692510. నా మెయిల్ ఐడి ibrahim138@yahoo.com. ibrahim138@yahoo.com. all small letters, yahoo.com. phone number 9346925109. దీనికి సంబంధించిన లిటరేచర్ మీకు ఏమైనా కావాలి అంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు, లిటరేచర్ పంపిస్తాను. ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ డూయింగ్ సైంటిఫిక్ స్పిరిచువల్ సైన్స్ రీసెర్చ్ చేస్తున్నాను ఇక్కడ ఏపీలో. తర్వాత తీసుకోండి. ప్లీజ్ సిట్ డౌన్. ఎవరికి తర్వాత తీసుకోండి. తర్వాత అందరికి ఇస్తాం. నౌ ఇబ్రాహిం నాకు ఎలా పరిచయం అంటే 2005 ఇంపాక్ట్లో నేను ఏమి చెప్పకుండా పని తలపైన వేసుకొని పనిచేసేవాడు. నేనేం చెప్పేవాడిని కాదు, అతనే ముందుకు వచ్చేవాడు. అతనే అప్పుడు నా పైన లోడ్ ఎక్కువ పడేది. అప్పుడు ట్రైనర్స్ తక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలామంది అయిపోయారు. అప్పుడు ఒక కండక్టర్ మోర్ దెన్ 20 క్లాసెస్ తీసుకునేవాడిని. 1 వీక్లో 20 క్లాసెస్ నేను తీసుకునేవాడిని. అప్పుడు ఎందుకోసం అంటే చాలామంది తక్కువ. ఇప్పుడు చాలామంది మన స్నేహితులు, మన సన్నిహితులు, మన ఫ్రెండ్స్, మన స్టూడెంట్స్ ఏమైనా ట్రైనర్స్ అయిపోయారు. కాబట్టి ఆ టైంలో నాకు వాటర్ కావాలంటే నేను వాటర్ అని నా ఆలోచన వస్తుంటే వాటర్ బాటిల్ తీసుకొచ్చి ముందు పెట్టేవాడు. సో దిస్ ఈస్ ద excellent. Now I would like to felicitate with your golden applause to Mr. Ibrahim Satyamurthy garu. Sai College today నడిపించింది సత్యమూర్తి గారు. మరి ఈ మధ్యలో వారు ఆస్ట్రేలియాకు పోవాల్సిన అవసరం ఉండి ఆ సైకాలజిస్ట్ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఉద్యోగ సోపానానికి హ్యాండ్ ఓవర్ చేయడం తెలిసి వస్తుంటాయి. సార్ది కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మీరు అప్పు చేసైనా దానికి సబ్స్క్రిప్షన్ కట్టండి. ఎందుకు ప్రెషర్ చేస్తున్నాను, అంత ప్రెషర్ చేస్తున్నాను. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఇస్ ఓన్లీ వే వీ కెన్ బీ ఇన్ టచ్.
మనను ఉద్దేశించి సత్యమూర్తి గారు మనందరి తరఫున సత్యమూర్తి గారు ఒక చిరు కానుకను, మన శ్రీనివాస్ గారు షాలువాను మన ఇబ్రాహిం గారికి సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. నేను నా గురుగారు, నేను ఇక్కడ ఉన్నానంటే నాకు మొత్తం నా గైడ్ మెంటర్ గురుగారు గంపా నాగేశ్వరరావు గారే. మీరు గంపా నాగేశ్వరరావు గారిని వదలొద్దు. ఏదో పెళ్లి సంబంధాలు చెప్తున్నాను కదా.